సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వీడియోకొచ్చారు కదా! సో ఈరోజు మనం బిట్‌కాయిన్ అండ్ గోల్డ్‌లో ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో మన ఇండియాలో బాగా ఈ బిట్‌కాయిన్, గోల్డ్ ఇండియన్ మార్కెట్ కన్నా అవి బాగా ట్రేడ్ చేస్తున్నారు. రీజన్ ఇండియన్ మార్కెట్ కొద్దిగా మ్యానిప్యులేటెడ్ మార్కెట్. మ్యానిప్యులేషన్స్, ట్రాప్‌లెక్కువ. గోల్డ్ అందులో కూడా వాలటిలిటీ ఉంటది కానీ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతది. ప్రాపర్ మొమెంటమ్స్ వస్తాయని ఎక్కువ మంది అటువైపు షిఫ్ట్ అయిపోతున్నారు. ట్రేడ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు బిట్‌కాయిన్‌లో అయినా, గోల్డ్‌లో అయినా ట్రేడ్ చేయాలి అంటే ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ అయితే అది మనకి బెటర్. మీకు మళ్ళీ చెప్తున్నా లైక్ ఇండియాలో రిజిస్టర్ అంటే ఎఫ్ఐయు రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఎఫ్ఐయు రిజిస్టర్డ్ కంపెనీస్ ఏదున్నా బెటర్. లైక్ డెల్టా ఎక్స్‌చేంజ్ గాని, షార్క్ ఎక్స్‌చేంజ్ గాని ఈ రెండే పేరు చెప్తున్నాను కాదు. ఎఫ్ఐయు రిజిస్టర్డ్స్ ఈ ప్రెజెంట్ రైట్ నౌ ఇండియాలో 100కి ప్లస్ ఉన్నాయి. 100 ప్లస్ అంటే 150, 200 దగ్గర కూడా ఉన్నాయేమో. బట్ అందులో చాలా బ్రోకర్స్ మనకు తెలీదు. కాయిన్ స్విచ్ ఉంది, కాయిన్ డీసీఎక్స్ ఉంది, బోలెడున్నాయి. సో, ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఎందులో మీకు బెటర్ అనిపిస్తే, ఎందులో గోల్డ్ అండ్ బిట్‌కాయిన్ 2 ట్రేడ్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తే అందులో మీరు ట్రేడ్ చేసుకోండి బెటరు. అన్‌రిజిస్టర్డ్ కంపెనీస్‌లో ట్రేడ్ చేసుకుంటే లైక్ వింటేజ్ గాని, ఎక్స్‌నస్ గాని ఇలాంటి దాంట్లో మనం ట్రేడ్ చేస్తే ఇబ్బందేంటంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా బ్లాక్ చేసి మీ డబ్బులు పోతే మనం ఎవరిని అడగలేం. ఎఫ్ఐయు రిజిస్టర్డ్ అయితే అడగొచ్చా అంటే ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ఉంటే మనం కనీసం కంప్లెయింట్ పెట్టొచ్చు. ఓకే. సిబికి మనం కంప్లెయింట్ చేయొచ్చు. లేదంటే వేరే కంపెనీస్ రిలేటెడ్‌గా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇండియన్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఎంతో కొంత ఆన్సరబుల్ ఉంటారు. ఏవి లేకపోతే కష్టం. ఓకే. సో, అది మీరు ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్టు మీ అందరికి వేరీ వాల్యుబుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఏంటంటే బిట్‌కాయిన్ అండ్ గోల్డ్ స్ట్రాటజీకెళ్ళక ముందు ఫస్ట్ మీ అందరికి ఒక థింగ్ చూపిస్తా. లాస్ట్ టైమ్ యూట్యూబ్‌లో మనం ఒక వీడియో చేసామండి. ఆప్షన్ బయింగ్ రిలేటెడ్. ఇది హెడ్జింగ్ స్ట్రాటజీ. ఇది కాకుండా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ విత్ ద ఇండికేటర్ 90% యాక్యురేట్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఇది కనబడుతుంది కదా! నేను ఈ స్ట్రాటజీ చేశాను. ఓకే. ఇది 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో స్కాల్పింగ్‌లా వాడతామని చెప్పాను. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మీలాగే ఒక సబ్‌స్క్రైబర్ నాట్ మై స్టూడెంట్ మీలాగే ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీలాంటి ఒక సబ్‌స్క్రైబరే ట్రేడింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. నాకు నాకు పెట్టారు. మీకు చూపిస్తాను ఇప్పుడది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేశారు యాక్చువల్‌గా. ఓకే. మీకిక్కడ కంప్లీట్‌గా నేను బిగ్ స్క్రీన్‌లో పెడతా. ఫస్ట్ థింగ్ అతను పెట్టింది ఇది. ఈ మెసేజ్. ఫస్ట్ థింగ్ ఈ మెసేజ్ పెట్టారు. హాయ్ అండి. మీ వీవ్యాప్ సూపర్ ట్రెండ్ వీఎంఏ ఇన్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వీడియో చూసాను. దిస్ వీక్ ఫుల్ గ్రీన్ థాంక్ యూ వండర్‌ఫుల్ స్ట్రాటజీ అని పెట్టారు. నేను నేను ఫస్ట్ చూడలే. మీకు పేరు నేను కావాలని హైడ్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు హైడ్ చేశానో కూడా రీజన్ చెప్తా. అందరూ మంచోళ్ళు ఉండరండి. ఇందులో సగం మంది కొంతమందుంటారు. తిరిగి ఇతని దగ్గరికెళ్ళి ఉన్న స్ట్రాటజీని గూడా అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, దీనికన్నా బెటర్‌గా నేను చేయొచ్చు అని ఉన్నది గూడా చెడగొడతారు. సో, ఎవరు ఎలా చేస్తున్నారో అతన్ని అలానే ఉండనివ్వండి. అంతేగాని చెడగొట్టకూడదు. సో, నేను అందుకే హైడ్ చేసేసానేమో. తర్వాత నేను ఆయనకి రిప్లై ఇచ్చా. హలో సార్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఫీడ్‌బ్యాక్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ సెండ్ మీ ద వీక్ పీఎన్ఎల్. ఇఫ్ పాసిబుల్ ఓన్లీ అని నేను అతనికి అడిగా. మీకు పాసిబుల్ అయితేనే మీరు పెట్టండి అని. అతను ఆ వీక్ పీఎన్ఎల్ పెట్టారు. ఇగో ఇది ఆ వీక్ అంతా. ఇప్పుడు మీకు అనొచ్చు 300, 600 అది కూడా చెప్తున్నా చూడండి. 650, 2600, 1500, 700, 965 ఈ వీక్. ఇప్పుడు ఆయన ఏం చేశారు చూడండి. నేను పెడితే థాంక్ యూ సార్ అని పెట్టాను. ఆల్ దిస్ ఈస్ బిజీ వర్క్ లైఫ్ సార్. అంటే అతను బిజీ వర్క్ లైఫ్. ఈయన హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు. డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఫ్రీ టైమ్‌లో నాట్ ఫుల్ టైమ్ ట్రేడర్. ఫ్రీ టైమ్‌లో ఒక ట్రేడ్ తీసుకుంటే ఆయన ఎర్న్ చేసే ప్రాఫిట్‌లయి. అర్థం చేసుకోండి. స్ట్రాటజీస్ నేనేమని చెప్పానంటే యూట్యూబ్‌లో ఏవో పని చేయనివి పాతవి కాదు. సేమ్ స్ట్రాటజీ. ఇగో చూడండి అతను మొబైల్‌లో ట్రేడ్ చేస్తున్నారు. ఇగో సూపర్ ట్రెండు, వీవ్యాప్, మూవింగ్ యావరేజ్, వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 3 పెట్టారు. మూడిటికి పైన క్యాండిల్ వస్తే క్లోజింగ్ వస్తే ఎంట్రీ తీసుకోమన్నాడు. లో ఇస్ ద స్టాప్ లాస్. క్లోజింగ్ వస్తే స్టాప్ లాస్. చూడండి చిన్న టార్గెట్లు తీసుకుంటే ఎంత బాగా ట్రేడ్ చేస్తున్నారు. పాయింట్ మనం చేయాలన్న మైండ్ సెట్ మనకుండాలండి. ఇగో ₹992 ఆ తర్వాత గూడా ఆయన నాకు స్క్రీన్ షాట్లు పెట్టారు. నేను అడగలేదు. ఆ తర్వాత గూడా ఇగో థాంక్ యూ సార్ మీరిక్కడ చూడొచ్చు. బిజీ లైఫ్ తర్వాత పక్క రోజు గూడా నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు. నేను అడగలేదు. బట్ స్టిల్ ఆ రోజు గూడా ప్రాఫిట్ సంపాదించి పెట్టారు. పాయింట్ ఇక్కడ ఏం అర్థమవుతుంది? చెయ్యాలన్న మైండ్ సెట్ స్ట్రాటజీని ప్రాపర్‌గా ఫాలో అయ్యే కాన్సెప్ట్ మీ దగ్గర ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి వీక్‌లో గ్రీన్‌లో ఉన్నారు. ఇఫ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎవ్రీ డే ప్రాపర్‌గా లాసెస్ కామన్. స్టాప్ లాస్ అనేది కామన్. బట్
స్టాప్ లాస్ దాటి మనం వెళ్తున్నాం అంటే మనం స్టాప్ లాస్ ఎంత ఇస్తున్నాం, మన ప్రాఫిట్ 1:3 ఎలా తీసుకుంటున్నాం, అలాంటి స్ట్రాటజీ ఉంటే దాని మీద 80% ఒక 70% యాక్యురేట్ ఉన్న స్ట్రాటజీ దాని మీద మనం కన్సిస్టెన్సీ కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అప్పుడే అది బాగా వర్కౌట్ అయ్యిద్ది. ఓకే. సో అది లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతది. నచ్చితే మీ కామెంట్ అక్కడ వాల్యుబుల్ కామెంట్ పెట్టండి. ఇప్పుడు అలాంటి ఇండికేటర్ సేమ్ అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు నేను బిట్‌కాయిన్‌లో కూడా తెచ్చా. బిట్‌కాయిన్ గోల్డ్‌లో చాలా బాగా పనిచేస్తది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తది. మీరు ప్రాసెస్ చూడండి. ఓకే. డెఫినిట్‌గా నేను నాయి పెట్టే ఎఫర్ట్స్‌కి లైక్ కొట్టండి. మీకు కామెంట్ కూడా పెట్టండి. మీకు ఎలా అనిపించిందో ఐ యామ్ ఫీల్ హ్యాపీ. ఓకే. ఫస్ట్ థింగ్ చాలామంది బిట్‌కాయిన్‌లో తప్పు చార్ట్ చూస్తారండి. బిట్‌కాయిన్‌లో చూడాల్సిన చార్ట్ బిట్‌కాయిన్ సో మీకు చూపిస్తా. మీరు ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి బిట్‌కాయిన్ యాడ్ చేసుకుంటారు కదా! ఇక్కడ వాచ్ లిస్ట్‌లో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే బిట్‌కాయిన్ యాడ్ అయిద్ది. ఫస్ట్ మీరెళ్లి బీటీసీ అని కొట్టండి. బీటీసీ యూఎస్‌డి తర్వాత డాట్ పి అని కొట్టండి. డాట్ పి అని కొడితే సారీ డాట్ పి కాదు ఉత్తి పి. బీటీసీ యూఎస్‌డి డాట్ పి కాదు ఓన్లీ పి. మీకు ఒకసారి రావట్లేదు. ఓకే. ఇక్కడ నేను కొడతాను చూడండి. బీటీసీ యూఎస్‌డి పి. బీటీసీ యూఎస్‌డి జస్ట్ పి. బాగా వినండి. బీటీసీ యూఎస్‌డి పి ఇదొస్తది. ఓకే. మిక్స్డ్ కాంట్రాక్ట్ దీన్ని బిట్‌గెట్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ బీటీసీ అండి. ప్రాపర్‌గా మీకు కనబడుతది బీటీసీలో. ఓకే. సో దీన్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనబడుతది. ఇది బీటీసీ చార్ట్. తర్వాత గోల్డ్ అంటారా? జస్ట్ గోల్డ్ ఎక్స్ఐడి యూఎస్‌డి అని పెట్టండి అంతే. ఎక్స్ఐడి యూఎస్‌డి గోల్డ్ నేనైతే ఎఫ్ఎక్స్‌సిఎం వాడతా. ఎఫ్ఎక్స్‌సిఎంది ఈ గోల్డ్ బానే ఉంటది. దీన్ని పెట్టుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? మనం ఎలా వాడతాం? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా. ఫస్ట్ ఒక ఇండికేటర్ చెప్తాను. ఆ ఇండికేటర్ మీరు ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి ఇండికేటర్‌లోకెళ్ళి మీరేం చేస్తారంటే ఐసీటీ ఓకే. మార్కో ఎంఎస్‌సిఆర్ అని కొట్టండి. ఓకే. ఒక్క నిమిషం. ఐసీటీ ఎంఏసి ఇగో ఆర్ఓస్ ఉందా? లక్సాల్గో దీన్ని పెట్టుకోండి. 7.2 చూసారా? ఇదే ఇండికేటర్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఇండికేటర్ వస్తదండి. ఇట్లా 3 లైన్స్ వస్తాయి. 3 లైన్స్, 4 లైన్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు మీకు ఓన్లీ 2 లైన్సే కనబడుతున్నాయి కదా! యాక్చువల్‌గా మీకు బోల్డ్ లైన్స్ వస్తాయి. బట్ మీరేం చేయాలంటే దీని సెట్టింగ్స్ మీదకెళ్ళి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. దీని సెట్టింగ్ మీద క్లిక్ చేసి నేను ఏవేవి సెట్టింగ్స్ ఉంచానో మీరు కూడా అవే పెట్టుకోండి. లండన్ అలానే ఉండాలి. 2:30-3:30 దీన్ని ఆపేసాను చూడండి. ఇక్కడ ఆపేసాను. ఆపితే మీకు ఇండికేటర్ మారిద్ది. సో, ఇది అవసరం లేదు మనకి. అట్లా ఇది అవసరం లేదు. మిగతా ఇవన్నీ ఇట్లా వదిలేసేయండి. మిడిల్ లైన్ ఇవన్నీ అవసరం లేదు. 2:30 ఇదంతా కామన్. టాప్ లైన్, మిడిల్ లైన్, బాటమ్ లైన్, ఎక్స్టెండ్ లైన్ ఇది కామన్. ఓకే. 2:33-3:30 అవసరం లేదు. 4-4:30 అవసరం లేదు. న్యూయార్క్ డేలైట్ సేవ్స్ ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. 8:50-9 అవసరం లేదు. 9:50-10 అవసరం లేదు. 10-11 అవసరం లేదు. 11-12 కూడా అవసరం లేదు. 13 ఇది కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది లాస్ట్‌లో 15:15-15:45 ఇది ఈ టైం కావాలి. దీన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. మిగతాదంతా సేమ్ లెంత్ 13 బాడీ మిగతాదంతా ఏం కెలకొద్దు 30. ఓకే. సో, స్టైల్స్‌లో కూడా చూసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది విజిబిలిటీ స్టైల్స్ ఇవి సెట్టింగ్స్. ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేస్తున్నా. నిదానంగా వీడియోని ఆపి చెక్ చేసుకుంటా పెట్టుకోండి. ఓకే. సో, స్టార్టింగ్ ఇది. తర్వాత ఇగో ఇక్కడ ఏం లేవు. ఇవేవి అవసరం లేదు. న్యూయార్క్ డైలీ సేవింగ్స్ అది రావాలి. మిగతాది ఇంకేది అవసరం లేదు చూడండి. 8, 9, 30, 10, 50, 11:50, 13, 1 ఓన్లీ 15:50 మాత్రమే కావాలి. ఓకే. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసేయండి. సేవ్ యాజ్ డిఫాల్ట్ ఇగో ఇక్కడ కిందకెళ్ళి సేవ్ యాజ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసేసుకోండి. ఓకే. చేసుకున్నాక మీకు ఒక టైం కనబడుతదండి. మిడ్‌నైట్ బాగా వినండి. మిడ్‌నైట్ 12 ఆ టైంకి ఎవ్వరున్నా ఎంతమందున్నా ట్రేడ్ చేసుకోవచ్చు. మీ టైం బట్టి మీకు ఒక 2 లైన్స్ కనబడతాయి. ఓకే. 2 లైన్స్ బాగా పనిచేస్తది. 2 లైన్స్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవాలి మీరు. గోల్డ్‌లో ట్రేడ్ చేస్తే గోల్డ్, బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తే బిట్‌కాయిన్. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవాలి. ఈ సేమ్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఇది చూడండి మిడ్‌నైట్ ఆల్మోస్ట్ 12:50, 1 గంటకి 1 గంటకి 12:50 నుంచి స్టార్ట్ అయిద్ది. 1 గంటకి ఆ టైంకి. ఎప్పుడైతే లో బ్రేక్ అవుతదో లో సైడ్ ఎంట్రీ తీసుకుంటూ హై ఈజ్ ద స్టాప్ లాస్. దీని హై స్టాప్ లాస్ అవుద్ది లెవెల్ పైన. లో బ్రేక్ అయితే లో సైడ్ ట్రేడ్ తీస్తావు. 1:3 టార్గెట్ పెట్టు. ఫస్ట్ 1:3 పెట్టు. ఇటు రాలేదా? దెన్ వెయిట్ చేయి. అంటిల్ నీ టార్గెట్ హిట్ అయ్యే వరకు పెట్టు.
సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ క్యాండిల్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయింది. సో టచ్ చేస్తే కాదు, దీని పైకి బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజింగ్ రావాలి 5 మినిట్స్ క్యాండిల్. ఎక్కడ క్లోజింగ్ వచ్చింది? ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. సో యువర్ స్టాప్ లాస్ ఈస్ హియర్. మనం ఆప్షన్స్ ట్రేడ్ చేయట్లేదండి, బాగా వినండి. మనం బిట్కాయిన్ ఆప్షన్ కానీ గోల్డ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయట్లేదు, డైరెక్ట్ బిట్కాయిన్ ట్రేడ్ చేస్తాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ ఇక్కడ దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఎగ్జిట్ అవుతారు, క్లోజింగ్ వస్తేనే. సో స్టాప్ లాస్ పెట్టకూడదు, జస్ట్ నార్మల్గా ఇట్లా. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఈ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకోండి. ఎంత ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇక్కడ? 63 చూడండి, ఇగో 63,790 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టేసుకోండి. సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ టచ్ చేసి ఎగ్జిట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఇఫ్ టచ్ చేయకుండా అట్లా ఎగ్జిట్ అవ్వకుండా ఇట్లా క్యాండిల్ క్లోజింగ్లో ఎగ్జిట్ అయితే యూ కెన్ ఎగ్జిట్. వన్స్ ఒకవేళ నీకు ఇట్లా స్టాప్ లాస్ తింటే వాట్ యూ విల్ డూ, బాగా వినండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈరోజు మార్కెట్ కిందకి వెళ్ళింది, తిరిగి వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది, అప్పుడు మీరు ఏం చేస్తారు? వెయిట్ చేసి రివర్సల్ ఎంట్రీ ప్లాన్ చేయండి. రివర్సల్ ఎంట్రీ అంటే సింపుల్. ఎప్పుడైతే మార్కెట్ నీకు ఇక్కడ ఎంట్రీ వచ్చిందో, నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నావు, ఎస్ఎల్ ఇక్కడ పెట్టావు, ఎస్ఎల్ ఇక్కడ తిన్నది, వెయిట్ చెయ్యు, దీని పైకి మళ్ళీ మార్కెట్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ క్లోజింగ్ వచ్చింది కదా, ఇక్కడ రివర్సల్ ఎంట్రీ, దీన్ని రివర్సల్ ఎంట్రీ అంటారు. ఆర్ఈవి అంటే రివర్సల్ ఎంట్రీ. ఇక్కడ రివర్సల్ ఎంట్రీ అప్ సైడ్కి ప్లాన్ చేయి, ఈ లో స్టాప్ లాస్ ఎట్టు, ఎస్ఎల్ ఎట్టు, వదిలే. 1:3 వచ్చే వరకు వదిలే, నువ్వేం చేయొద్దు. క్లియరా? ఇంకా ముందుకెళ్దాం మనం. ఓకే, ముందుకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకొక ముందుకెళ్దాం. ఇది 13 అంటే లైక్ టుడే, ఈ రోజుది, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. దీని ముందుకెళ్దాం దా. 12th కూడా చూడు, సేమ్ ట్రేడ్. నేనేం చెప్తున్నాను అదే అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మార్కెట్ వచ్చింది, ఇగో ఇక్కడ ఎంట్రీ, ఎస్ఎల్ ఇది, వెయిట్ చేయి. 1:3 ఇక్కడ ఆల్మోస్ట్ 1 నాకు తెలుసు 1:3 ఇక్కడ టచ్ అయిపోయింది, గుడ్, బుక్ చేసేసుకో అంతే. 1:3 వచ్చింది, బుక్ చేసేసుకో. లేదు రాలేదు, దెన్ వెయిట్ ఫర్ ద 1:3. 1:3 వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి. అది కూడా డౌట్ ఉంటుంది చాలామందికి, చెప్పడం చెప్పేస్తున్నారు 1:3 ఎక్కడ వచ్చింది అంటారు. చూపిస్తా. సో క్యాండిల్ హై ఈజ్ స్టాప్ లాస్ ఇక్కడ. ఇప్పుడు 450 44 ఆల్మోస్ట్ 1:450 850. ఇది 1:2, ఇది 1:2, 1:3 రాలే, 1:1 దాకా వచ్చింది. ఇది 1:1, ఓకే, 1:1 వచ్చింది కదా, బుక్ చేసుకోండి 1:1. సో 1:1 బుక్ చేయండి. లాస్ట్ ప్రీవియస్ కూడా ఈజీగా 1:1 వచ్చింది, 1:1 బుక్ చేయండి. 600 పాయింట్స్ వస్తుంది. లేదా 1:1 పెట్టుకోండి టార్గెట్, లేదా ట్రైల్ చేయండి స్టాప్ లాస్ని. 400 to 500 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇది నేను ఫస్ట్ టార్గెట్ ఇక్కడ హిట్ అయింది, డన్. ఇప్పుడు 1:3 ఎందుకన్నా మీకు చూపిస్తాను, ఆగండి. ఇగో ఇక్కడ చూడండి, సేమ్ ట్రేడ్. మనం 1:3 ఏం చేస్తే మనకి బెటర్ రిస్క్ రివార్డ్ కూర్చుంటుందండి, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ మన ఎంట్రీ, ఇది నా ఎస్ఎల్. మార్కెట్ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ బాగా వెళ్ళింది, ఎస్ఎల్ ఇక్కడ ఎస్ఎల్ తిన్నది, దెన్ ఇక్కడ రీఎంట్రీ, రివర్స్ ఎంట్రీ, ఎస్ఎల్ ఇది. ఇప్పుడు రివర్సల్ ఎంట్రీలో 1:3 వచ్చిందో లేదో మీకు చూపిస్తా. ఎందుకు 1:3 నేను మెయింటైన్ చేయను అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఆర్యన్ సార్ ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు మీకు అర్థమైంది. ఎప్పుడైనా 1:2 1:3 పెట్టుకోవాలి. 1:1లో పని చేస్తాయి కానీ ఓవర్ లాంగర్ రన్లో మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు. సో ఇక్కడ మీరు ఎంట్రీ సేమ్ చూడండి, 400 ఈజీగా 430 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ వస్తుంది. ఇక్కడ చూడండి 400 ఆల్మోస్ట్ 450 వరకు 1:1 అయితే వచ్చింది. బట్ మనకి 430 మీకు చూపిస్తా. 1:3 అంటే 430 into 3 ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోండి. 430 into 3 1200 వేసుకోండి. ఇది 1:3 ఇక్కడికి రావాలి, ఆల్మోస్ట్ 1090 దగ్గర. ఇది 1:3. ఓకే, 400 1:3 ఇక్కడ హిట్ అయిందా, హిట్ అవ్వాలి, 1:1 దగ్గర టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ రివర్సల్ ఎంట్రీలో ఇప్పుడు మనం అప్ సైడ్కి చూపిస్తాను మీకు. ఓకే, దిస్ ఈజ్ హౌ వి ట్రేడ్. అప్పుడే మీకు మంచి ప్రాఫిట్లు కనబడతాయి, మీకు బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే 150. సో ఇక్కడ కూడా సేమ్ 1200 పాయింట్స్, ఇగో 1000 పాయింట్స్ దగ్గర టార్గెట్ వచ్చిందా 1:3 చూడండి బాగా.
1000 ప్లస్ మీరు కావాలంటే 1100 కూడా పెట్టుకున్నా, లేదా 1200 పెడితే 1300 పెడితే 1:3 అవుద్ది. ఇక్కడ ఈ టైంలో ఎప్పుడు వచ్చింది? ఇగో 1:3 హిట్ అయిందా? హిట్ అయింది కదా 1:3. దిస్ ఈస్ హౌ 1:3 టార్గెట్లు మనం బుక్ చేసేది. ఇక్కడ ఇది ఒకటి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడికి రండి. సో కొన్ని సార్లు 1:1, 1:2 ఇస్తది. కొన్ని సార్లు 1:3 ఇస్తది. మీకు కన్వీనియంట్ బట్టి మీరు ఎన్ని పాయింట్లు, లేదు 1:1 బానే ఇస్తుంది అనిపిస్తే మీరు 1:1 పెట్టుకోండి. 1:1 ఎక్కువ ఉంటాయి. సో స్టాప్ లాస్‌లు తక్కువ, ఎక్కువ ఉంటాయి. సో 1:1లోనే మీరు పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది. ఇక్కడ మళ్ళీ రివర్సల్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు 1:1. సో ఆ రోజు నో లాస్, నో ప్రాఫిట్. లేదా 1:1 మీద కొద్దిగా ఎక్కువ వస్తే మీరు ఎక్కువ తీసుకుంటారు అలానే. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి రీసెంట్ టైంలో ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్, ఇక్కడ రివర్సల్ ఎంట్రీ స్టాప్ లాస్. డేకి 2 స్టాప్ లాస్లు తిన్నాయి అంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ తినేసాయి. థర్డ్ ఎంట్రీ ఈజ్ మోస్ట్ రేర్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ వచ్చింది అంటే వర్స్ట్ మార్కెట్ అది. అండ్ థర్డ్ ఎంట్రీ తర్వాత నువ్వు ఇంక ఎంట్రీలు తీసుకోకూడదు. థర్డ్ ఎంట్రీలో కూడా స్టాప్ లాస్ తిన్నదంటే ఇంకా ఆ రోజుకు నువ్వు డన్ ఫర్ ద డే క్లోజ్ చేసేయి. థర్డ్ ఎంట్రీలో స్మాల్ లాటే తీసుకోండి, మరి ఎక్కువ లాట్ కాదు. థర్డ్ ఎంట్రీ ఇక్కడ నువ్వు తీసుకుంటావు, సేమ్ దీనిపైన స్టాప్ లాస్ పెడతావు. ఇప్పుడు సేమ్ అదే 1:2, 1:3 డెఫినెట్గా బిగ్ ట్రేడ్ కోసమే వెయిట్ చేయి. 1:3 వరకు వచ్చిందా? 1:3 ఇంకా ఎక్కువే వచ్చింది చూడు నీకు బిగ్ ట్రేడ్. సేమ్ ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడు ఇగో సేమ్ ఇక్కడ ఏంది మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్. సింగిల్ క్యాండిల్లో మార్కెట్ ఆల్మోస్ట్ నీకు 1:2 ఇచ్చింది. 1:2, 1:3 దగ్గర పైకి ఇచ్చింది ఇంకా సింగిల్ క్యాండిల్లో. డన్, బుక్ చేసేసుకో. ఓకే, ఇంకా ముందుకెళ్ళు, మీకు చూపిస్తాను చూడండి. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్, రివర్సల్ ఎంట్రీ స్టాప్ లాస్. థర్డ్ ఎంట్రీ వెరీ రేర్ అని చెప్పాను. థర్డ్ ఎంట్రీ వస్తే థర్డ్ ఎంట్రీ బూమ్ మార్కెట్ అట్ ఏ డే. అంటే 3 ఎంట్రీలు, మ్యాక్సిమం 3 ఎంట్రీస్. 3కి మించి మనం వెళ్ళకూడదు. రూల్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకొని, రూల్ నెంబర్ 1 3 ఎంట్రీస్. 3 ఎంట్రీ. ఓకే, రూల్ నెంబర్ 1 3 ఎంట్రీ. రూల్ నెంబర్ 2 ఫస్ట్ ఎంట్రీ ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ ఎంట్రీ. దాని లో ఎస్ఎల్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మంచిది. మీరు ఇలా ఆల్రెడీ ఎస్ఎల్ పెట్టారనుకో, టచ్ చేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి. సో అట్లా కాకుండా చూసుకోండి. అది మీరు క్లోజింగ్లో ఎంట్రీ తీసుకుంటారు. చాలామంది ఏమంటే ఎస్ఎల్ పెట్టకపోతే బిగ్ క్యాండిల్ వచ్చేస్తే అది కూడా ఉంది. ఎస్ఎల్ పెట్టకుండా బిగ్ క్యాండిల్ పడిపోతే అదొక ఇష్యూ. సో మనం ఏం చేస్తుంటే స్మాల్ లాట్లో ట్రేడ్ చేస్తే బెటర్, తక్కువ క్యాపిటల్తో. అంతేగాని ఎక్కువ డబ్బులు పెట్టేస్తే అట్లా అవ్వదు. తక్కువ పెట్టండి, అది బెటర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్లో ఇటు సైడ్ వస్తే, ఇటు సైడ్ అయితే ఎంట్రీ, ఒక సైడ్ ఎస్ఎల్. థర్డ్ పాయింట్, ఇఫ్ ఎస్ఎల్ తింటే దెన్ రివర్సల్ ఎంట్రీ పడుతుంది. సేమ్ రివర్సల్ ఎంట్రీలో కూడా, ఇప్పుడు రివర్సల్ ఎంట్రీలో కూడా ఎస్ఎల్ తిన్నది అంటే దెన్ ఫోర్త్ పాయింట్ లాస్ట్ థర్డ్ ఎంట్రీ ఈజ్ ఎ రేర్ ఎంట్రీ. ఇది వర్స్ట్ ఎంట్రీ. అంటే వర్స్ట్ ఎంట్రీ కాదు, మార్కెట్ వర్స్ట్ సిచ్యువేషన్లో థర్డ్ ఎంట్రీ ఇస్తుంది నీకు. వర్స్ట్ సిచ్యువేషన్ అది థర్డ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీలో కూడా ఎస్ఎల్ తిన్నది అంటే ఆ రోజుకి డన్ ఫర్ ద డే. ఇంకా క్లోజ్, నో ట్రేడ్, నథింగ్. ఆ రోజుకి వదిలేసేయండి, బ్రేక్ తీసేసుకోండి. ఇంకా ఆ రోజు మార్కెట్తో ఫైట్ చేయొద్దు. డబ్బులు రావాలి వదిలేసేయండి. మార్కెట్ మీకు మిగతా రోజుల్లో ఇస్తుంది అది. సో అక్కడ ఇంకేమైపోతుంది, థర్డ్ ఎంట్రీలో మనకు మొత్తం కవర్ అయిపోద్ది. ఇంకా ముందుకు వెళ్తాను చూడండి. ఇదే రోజు 7వ తారీఖు, ఇప్పుడు 6వ తారీఖుకి వెళ్తున్నాను. ఇది 6వ తారీఖు. సింపుల్ ఎంట్రీ 1:1 ఈజీగా వచ్చింది. మళ్ళీ మార్కెట్ తిరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ అలా రోజంతా సైడ్ వేస్ ఉండిపోయింది. బట్ 1:1 మీద ఎక్కువ ఇచ్చింది కదా. ఓకే, డన్. ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి సేమ్ డౌన్ సైడ్ ఎంట్రీ. ఇది 5వ తారీఖు. డౌన్ సైడ్ ఎంట్రీ, పైన స్టాప్ లాస్ చూడండి, మంచి ఫాల్. 1:1 మీద ఎక్కువ ఇచ్చింది. ఓకే, 1:2 కూడా ఇచ్చింది. ఇంకా ముందుకెళ్దాం. అంటే స్టాప్ లాస్లు తక్కువ. ఒకవేళ మనం స్టాప్ లాస్ తీసుకున్నా మనం రివర్సల్ ఎంట్రీలో మొత్తానికి లాస్ కవర్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ మీకు చాలామందికి అర్థమైందో తెలియదండి, రఫ్గా మీకు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంట్రీ 1లో ఎస్ఎల్ తిన్నదనుకో, దెన్ రివర్సల్ ఎంట్రీలో ఏమైంది, సేమ్ అదే 450 పాయింట్స్ కవర్ చేయడానికి చూస్తున్నాం మనం 1:1. అక్కడ ఏమైంది, ఎస్ఎల్ అంతా ఇక్కడ కవర్ అయిపోద్ది. ఇఫ్ ఇది కూడా తిన్నదనుకో, థర్డ్ ఎంట్రీలో అట్లీస్ట్ ఒక ఎస్ఎల్ కవర్ అయిపోద్ది, ఒకటి ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుంది, 2 ఎస్ఎల్ కూడా కవర్ అయిపోతాయి. 850 పాయింట్స్, 1000 పాయింట్స్ దాకా వచ్చేస్తాయి. బిగ్ మూమెంటం అయిపోద్ది.
సో అక్కడ ఏమైపోద్ది, లాస్‌లు 2 కవర్ అయిపోతాయి. లేదా ఒక లాస్ కవర్ అయిపోద్ది, ఒకటి ఉండిపోద్ది. సో లాసెస్ అనేవి కామన్. బాగా చెప్తున్నా, లాసెస్ స్టాప్ లాస్ అనేది కామన్. బట్ మనం ఎలా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 10 ట్రేడ్‌లు మీరు చూసుకుంటే 1, 2, 3 స్టాప్ లాస్ తిన్నా మిగతావన్నీ మీకు 1:2 ఇగో 1:3 ఇట్లా ట్రేడ్‌లొస్తాయి చూడండి. దాని ముందుకెళ్దాం. ఇది 4 తారీఖు ఇది. ఓకే. దాని ముందు 3 తారీఖు. ఎంట్రీ పైన ఎస్ఎల్, పైకొచ్చి ఎస్ఎల్ తిన్నది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ కొంచెంసేపు వెయిట్ చేసి ప్రాపర్ క్లోజింగ్ ఇక్కడ రాలేదు. ఒకవేళ నువ్వు ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ పెట్టు. ఇక్కడ మార్కెట్ కిందకొచ్చింది. అండ్ ఇక్కడ తిన్నది. థర్డ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీలో ఎస్ఎల్ పెట్టు. ఇంక లాస్ట్ ఇక్కడ తినేసింది థర్డ్ ఎంట్రీ. బికాజ్ ఇట్ ఈస్ ఫుల్ సైడ్ వేస్ మార్కెట్. మీకు కనబడుతుందో లేదో ఇగో ఫుల్ సైడ్ వేస్ మార్కెట్. సో థర్డ్ ఎంట్రీలో ఎస్ఎల్ తినేస్తే ఓకే వదిలేద్దాం. 3 ఎంట్రీలు ఎస్ఎల్ తిన్నది. బట్ దానికి ముందు రోజు చూడండి ఎంత పెద్ద ట్రేడ్ వచ్చిందో. సెకండ్‌న డౌన్ సైడ్ ఎంట్రీ, పైన ఎస్ఎల్ తినలేదు. బట్ మీరు మార్కెట్ ఫాల్ చూడండి జస్ట్. ఇమాజిన్ ద ఫాల్. అసలు ఆ ఫాల్ ఏమైనా ఫాల్ అది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేనేమంటున్నానంటే తింటే తిన్నాయి. ఒకటి 2 సార్లు స్టాప్ లాస్ తింటే తిన్నది. బట్ ఎప్పుడైనా మార్కెట్ మీకు ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు దయచేసి వదలొద్దు. ఇగో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చూడండి 2000 పాయింట్స్ ఫాల్ ఇది. వదలొద్దు. మీరు వీలైతే ట్రైల్ చేయడానికి చూడండి. స్కేల్ అప్ చేయండి. చూడండి ఎంత ఎంత చేయగలరో. ఇదిగో ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ 3600 పాయింట్స్ ఫాల్. మార్కెట్ పడుతూనే ఉంది. మంచి ఎంట్రీ. అర్థమైందా? మంచి ఎంట్రీ, మంచి ట్రేడ్. సో అట్లా. ఇగో ఇక్కడ కూడా చూడు ఇప్పుడు. ఇగో అప్ సైడ్ ఎంట్రీ. వెయిట్ చేసాం. అప్ సైడ్ ఎంట్రీ పైకెళ్ళింది మార్కెట్. మళ్ళీ వచ్చింది. మళ్ళీ స్టాప్ లాస్ తిన్నది. డౌన్ సైడ్ ఎంట్రీ, అప్ సైడ్ స్టాప్ లాస్ తిన్నది. మళ్ళీ వెయిట్ చేస్తాం. మళ్ళీ అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే డౌన్ సైడ్ స్టాప్ లాస్ తిన్నది. అయిపోయి డన్. ఇంక మరి 3 స్టాప్స్‌కి వద్దు. బట్ అదే ఒకవేళ నువ్వు ఇక్కడ చూడండి జాన్ ఫస్ట్‌న ఇక్కడ బాగా మళ్ళీ మార్కెట్ ఫుల్ పడింది. ఓకే. చిన్న చిన్న లాస్‌లు ఇవ్వడం మరి తప్పదు మనకి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎంట్రీ 1:1 ఈజీగా వచ్చింది. బట్ నువ్వు తీసుకోకపోతే 1:1 స్టాప్ లాస్ తిన్నది. రివర్సల్ ఎంట్రీలో స్టాప్ లాస్ తిన్నది. ఇక్కడ ఒక 3 సార్లు వాలటైల్ అయింది. వాలటైల్ అవుతుంది కామన్ థింగ్. ఇగో ఇక్కడ కూడా అంతే. అప్ సైడ్ ఎంట్రీ స్టాప్ లాస్ తినలేదు. మళ్ళీ ఇక్కడ తిన్నది. ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ, అప్ సైడ్ తిన్నది. అప్ సైడ్ ఎంట్రీ ఇది ఓవరాల్‌గా ఇంకా డే ఎండ్ వచ్చేసరికి కవర్ చేసింది స్టాప్ లాస్. సో అట్లా. ఇక్కడ కొద్దిగా హెవీ వాలటైల్ అయింది. ప్రీవియస్ వెళ్దాం ఇంకా ముందుకి. ఇది అప్ సైడ్ ఎంట్రీ, డౌన్ సైడ్ స్టాప్ లాస్, డౌన్ సైడ్ ఎంట్రీ, ఫుల్ ట్రేడ్. ఇప్పుడు ఇది నేను బిట్‌కాయిన్‌లో చూపించా. సేమ్ ఇప్పుడు గోల్డ్‌లోకి వెళ్తున్నా. గోల్డ్‌లో కూడా ఇలానే పనిచేస్తదా? గోల్డ్‌లో కూడా ఇలానే పనిచేస్తదండి. మీరు ఏం కంగారు పడాల్సిన లేదు. మీరు చూడండి ఇగో. ప్రీవియస్ ఇప్పుడు చూడండి ఇగో. 315 ఇప్పుడు మార్కెట్‌లా రేంజ్‌లో ఉంది కదా! మీరు పైకెళ్దాం. అప్ సైడ్ ఎంట్రీ, స్టాప్ లాస్, డౌన్ సైడ్ ఎంట్రీ, మళ్ళీ అప్ సైడ్ స్టాప్ లాస్. థర్డ్ ఎంట్రీ వరస్టింగ్ మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ చూడండి. డౌన్ సైడ్ ఎంట్రీ 1:1. డౌన్ సైడ్ ఎంట్రీ 1:2, 1:1 మంచిది. డౌన్ సైడ్ ఎంట్రీ, అప్ సైడ్ స్టాప్ లాస్, అప్ సైడ్ ఎంట్రీ మొత్తానికి 1:1 స్టాప్ లాస్ కవర్. అప్ సైడ్ ఎంట్రీ 1:1 మళ్ళీ స్టాప్ లాస్ తిన్నది. మళ్ళీ డౌన్ సైడ్‌కి కవర్ చేసింది. సో ఇది డౌన్ సైడ్. ఓకే. ఇప్పుడు మీరు నాకు అడిగారనుకోండి, సార్ బిట్‌కాయిన్‌లో బాగా ఇండికేటర్ పనిచేస్తదా? గోల్డ్‌లో పనిచేస్తదని. బిట్‌కాయిన్‌లో చాలా బాగా పనిచేస్తదండి. నేను మీకు చెప్తున్నా బీటీసీ యూఎస్‌డి కొట్టండి. మీకు వింటేజ్‌ది ఉంటది, బైనాన్స్‌ది ఉంటది. ఏదైనా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇట్ ఈస్ వర్క్ సేమ్. మీకు చూడండి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను ఇందాక చెప్పింది ఫస్ట్ ఏదైతే బీటీసీ యూఎస్‌బీ పీ చెప్పానో 0.91% పాజిటివ్. ఇందులో చూడండి 1.10 అంటే 1.10% పాజిటివ్‌లా కనబడుతుంది మీకు. అవునా? సో ఇది చార్ట్ బాలేదు. బీటీసీ ఇంకోటి చూపిస్తా. బీటీసీ యూఎస్‌డి ఇది కూడా చూపిస్తా. ఇగో 92% పాజిటివ్. సో మనం ఇది వాడితే కొద్దిగా బెటర్. మీరు హ్యాపీగా వాడుకోవచ్చు దీన్ని. ఓకే. ఇండికేటర్ సెట్టింగ్స్ చెప్పాను. ఇండికేటర్స్ చూపించాను. 1:1 ఈజీగా వస్తది. 1:1 మీద కూడా ఎక్కువ వస్తది. ట్రై చేయండి ఒకసారి. మీరు చూడండి. ట్రై చేయండి అంటే రియల్ డబ్బులతో కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా చూడండి. నేనేం చెప్తానో బాగా వినండి. మీరు సింపుల్‌గా 0.01 లాట్ కొనండి. ఇది చాలు. చాలా స్మాల్ లాట్. ఇదే ఇంక లీస్ట్ లాటు. ఇది చాలు. దీనికి మాక్సిమం మీకు ఖర్చయ్యేది 2000 3000 పోనీ మాక్సిమం 5000 అబ్బా! 5,000 మీకు మాక్సిమం ఈ ట్రేడ్‌కి పడే క్యాపిటల్. 5,000తో మీకు ఎంత లాస్ వస్తది ఇక్కడ? మహా అయితే 600 ఏదో 400, 500, రూ. 1000 వస్తదేమో. అట్లా మీరు 4 ట్రేడ్‌లు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బిగ్ ర్యాలీ క్యాప్చర్ చేసావనుకో, ఒకరోజు లైక్ 1000 పాయింట్స్ ప్లస్ ర్యాలీ క్యాప్చర్ అయ్యింది అనుకో.
ఆ 5,000 కాస్త నీకు 15,000 ప్రాఫిట్ ఇచ్చి వెళ్ళిపోద్ది. ఆ 15,000 నెక్స్ట్ నీకు ఒక 10 ట్రేడ్‌లకి లైక్ ఒక 10-20 ట్రేడ్‌లకి ఎస్ఎల్ కింద పనిచేస్తది. సో, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. తక్కువతో ట్రేడ్ చేసి చూడు. క్యాపిటల్ గ్రో అయ్యాక దాంతో నువ్వు మెల్లిమెల్లిగా పైకెళ్తూ ఉండు. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ద హౌ స్ట్రాటజీ ఈస్. మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. చూడండి ఎలా పనిచేస్తుంది ఏంటి. పోనీ మీరు చార్ట్‌లో పెట్టైనా చూడండి. ఎన్నిసార్లు స్టాప్ లాస్ తింటుంది. 1:1 ఎన్నిసార్లు ఇస్తుందో. మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరు లైవ్ మార్కెట్‌లో కూడా చేయండి బిట్‌కాయిన్. ఓకే. అది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. సో, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకెలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని, పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.